ఈ వీడియో ఎనీ టైం డిలీట్ అయిపోవచ్చు. సో కైండ్లీ ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ముందుగానే హెచ్చరిక. అలాగే ఈ వీడియోకి మీరు లైక్లు హైపులు ఇచ్చి ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎవరికి షేర్ చేయాలో కూడా నేను చెప్తాను. సో దట్ ఎవరికి అందాలో ఎవరికి వెళ్ళాలో ఆ సెక్టర్ పీపుల్కి ఈ వీడియో వెళ్ళాలి. సో ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. వీడియోని చూసే ముందు కానీ ఎక్కడ నచ్చితే అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేటివ్ కరెక్ట్, ఇక్కడ చాలా కరెక్ట్గా మాట్లాడేవు బ్రో, కరెక్ట్, ఇక్కడ చాలా తప్పు జరుగుతుంది, మనం అడ్రస్ చేయాలి, మనందరం కలిసి అడ్రస్ చేయాలి అనిపిస్తుందో అక్కడ లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా వీడియోని షేర్ చేయండి. ఎవరెవరు మహానుభావులకి షేర్ వెళ్ళాలరా అంటే అయ్యేజూడు మహానుభావుడికి వెళ్ళాలి, విఆర్ రాజా మహానుభావుడికి వెళ్ళాలి, క్రాంతి వ్రాగులకి వెళ్ళాలి, వీళ్ళందరికీ వెళ్ళాలి. ఎందుకురా వెళ్ళాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్, మీ వీడియో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎంబీయూ వర్సెస్ స్టూడెంట్స్, మోహన్ బాబు యూనివర్సిటీ వర్సెస్ స్టూడెంట్స్. అసలు ఏం జరుగుతుంది, ఆ ఎఫ్ఐఆర్లు ఏంటి, ఆ A1లో ఎవరు ఉన్నారు, A2లో ఎవరు ఉన్నారు, A3లో ఎవరు ఉన్నారు, ఎవరికి నోటీసులు వచ్చాయి, ఎవరు వెళ్ళారు, స్టూడెంట్స్ది తప్ప, యూనివర్సిటీది తప్ప, యూనివర్సిటీ హెడ్స్ది తప్ప, లేకపోతే ఆ బాడీ గార్డ్స్ తప్ప, ఆ బాడీ గార్డ్స్కి ఎవరు ఫండింగ్ చేశారు, అసలు ఏంటి, ఇదంతా చాలా ధైర్యంగా ఎటువంటి మొహమాట పడకుండా ముందు వీడియోలు ఎలా అయితే చేశానో అలాగే చాలా రా అండ్ రస్టిక్గా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. బేసిక్గా నాకు ఈ ఇష్యూ 5-6 రోజులు, Feb 3 నుంచి నాకు తెలిసి ఫాలో అవుతున్నాను, గట్టిగా ఫాలో అవుతున్నాను. వీడియో చేద్దామంటే ఆల్రెడీ మన మీద 2 కేసులు ఉన్నాయి. ఇలాగే జనాల్ని ఉద్ధరిద్దాము, అవేర్నెస్ క్రియేట్ చేద్దాము, జనాలు హెల్ప్ కోరుకున్నారు, చాలామంది ఆడపిల్లలు అప్పుడు హెల్ప్ కోరుకున్నారు అని చెప్పి రియాక్ట్ అయ్యి వీడియోలు చేసినందుకు 2 కేసులు పడ్డాయి. బట్ స్టిల్ ఫైట్ చేస్తున్నా. బట్ ఇంకోటి అంటించుకోవడం అవసరమా అనిపించింది. తర్వాత వెంటనే నా ఆత్మరావు వచ్చాడు. ఏరా నువ్వు మహిదర్ స్కాములు చేస్తే వీడియోలు చేస్తున్నావు, 2 వీడియోలు, అయ్యేజూడి మీద 2 వీడియోలు చేసావు, నాన్ వేష్ మీద 2 వీడియోలు చేసావు, సోషల్ మీడియాలో ఎటువంటి కాంటెంట్ క్రియేటర్ తప్పులు చేసినా స్కాములు చేసినా నువ్వు వీడియోలు చేస్తున్నావు కదరా. మరి పెద్ద పెద్ద వాళ్ళవి తప్పులు అంత బ్రాడ్ లైట్లో కనబడుతున్నాయి, కేసులు ఫైల్ అవుతున్నాయి, జర్నలిజం చేసిన వీడియోలు మాట్లాడితే తప్ప, అంటే వాళ్ళే మాట్లాడాలా, నువ్వు మాట్లాడవా, ఎందుకు అంత సేఫ్గా ఆడుతున్నావు అని చెప్పి నా ఆత్మరావు వచ్చి నన్ను తిట్టాడు. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, బతికితే నిజాయితీగా బతకాలి కానీ ఇలా హిపోక్రేట్లా బతకూడదురా పవను అని చెప్పి, తల్లి బిడ్డ న్యాయం కాబట్టి ఎవరైతే ఏంది అక్కడ తప్పు జరుగుతుంది, మనకు ఎవరి మీద పర్సనల్ ఇష్యూస్ లేవు, ఇదేం పర్సనల్ అటాక్ కాదు, నేను అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడను, ఎటువంటి కస్ వర్డ్స్ మాట్లాడను, బట్ నిజాన్ని రాని రస్టిగా చెప్తాను. సో అందుకే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. లేట్ అవ్వడానికి కారణం అది చెప్తున్నాను. అలాగే నాలాంటి బుడ్డి యూట్యూబర్లు, 15,000 16,000 ఉన్న యూట్యూబర్లు, 30,000 40,000 50,000 ఉన్న మిడ్ రేంజ్ యూట్యూబర్లు వీడియోలు ధైర్యం చేసి చేస్తున్నారు. కానీ మన పెద్ద లెక్చరర్స్ ఉన్నారు కదా, ఆన్లైన్ యూట్యూబ్ లెక్చరర్స్, మన లెక్చరర్స్ ఉన్నారు కదా, టీచర్స్, వాళ్ళు ఎందుకు వీడియోని టచ్ చేయట్లేదు? ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి అప్రహెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే భయపడుతున్నారా, లేకపోతే మీరు ఏంది? సో వాళ్ళకి వెళ్ళాలి. మీరు లేపుతారు కదా, ఓ రాంబాబు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది స్టూడెంట్స్ మీద, మన స్టూడెంట్స్ రైట్స్ మీద ఇంత ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వీళ్ళు కూడా అడ్రస్ చేస్తాను, వీళ్ళ గురించి కూడా. వీళ్ళంతా హిపోక్రైట్స్ అంటే ఇదే ఇష్యూ జస్ట్ రీప్లేస్ మోహన్ బాబు అండ్ విష్ణు గారు విత్ అదర్ పర్సన్స్, వెంటనే వస్తుంది వీడియో, వెంటనే విత్ గ్రాఫిక్స్, అమ్మ మామూలుగా ఉండవు. ఏఏలో సేమ్ ఇష్యూ ఏ తమిళనాడులో కేరళలో జరిగినా మా జూడిమై చేసేస్తాడు, విఆర్ రాజా పెద్ద గ్రాఫిక్స్ చేసేస్తాడు. ఇంకా క్రాంతి బ్లాగర్ అయితే అబ్బో ఆడుతూ తమలపాకు మామూలుగా ఉండదు, ప్రజెంటేషన్ స్కిల్స్ అదిరిపోతాయి. ఇది ఎందుకు రావట్లేదు మీరు ప్రశ్నించాలి. ఈ వీడియో అక్కడ వరకు వెళ్ళాలి. సో మోహన్ బాబు ఎంబీయూ అంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీ, ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. వాళ్ళకి స్టూడెంట్స్కి ఏంటి గొడవ? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి అక్కడ కాలేజ్లో 26 కోట్లు ఎక్స్ట్రా వీళ్ళు తీసుకున్నారు. గవర్నమెంట్ ఏదైతే మనీ చెప్పిందో ఎడ్యుకేషన్కి దానికంటే ఎక్కువ అమౌంట్ వీళ్ళు పిండేస్తున్నారు విత్ సమ్ XYZ రీజన్స్. లైక్ అంత దారుణంగా చూడండి, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 30-40 వేలు ఎక్స్ట్రా, కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి కొన్ని XYZ రీజన్స్ చెప్పి కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసి ఆ యాప్లోనే మీరు మనీ కట్టాలి, లేకపోతే మీకు హాల్ టికెట్లు కూడా నేను ఇవ్వము అని చెప్పి ఫ్రీ సీట్లు వచ్చిన వాళ్ళని కూడా వేధిస్తున్నారు. ఇది ఇప్పుడు సడన్గా జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఎప్పటి నుంచో జరిగితే అప్పుడు ఈ స్టూడెంట్స్ గట్టిగా రియాక్ట్ అయితే అప్పుడు గవర్నమెంట్ వరకు తీసుకెళ్తే గవర్నమెంటే నోటీస్ ఇచ్చింది, అరే స్వామి 26 కోట్లు ఎక్స్ట్రాగా మీరు లాగారు, సో దానికి జస్టిఫికేషన్ ఇవ్వండి, జనాలకి ఎవరైతే మోసపోయారో స్టూడెంట్స్కి ఇవ్వండి అని. బట్ స్టూడెంట్స్కి వాళ్ళు మనీ ఇవ్వలేదు.
స్టూడెంట్స్కి మనీ ఇవ్వకపోతే వాళ్ళు మరి పాప న్యాయం రాలేదు కదా. పేద పిల్లలు చాలామంది ఫ్రీ సీట్లో వచ్చిన మరి మోహన్ బాబు గారు ఏమైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు స్టేజ్ మీద. 550 సినిమాలు చేసిన అది లెజెండరీ కదా, 240 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అది లెజెండరీ కదా, కుల మత భేదాలకి విరుద్ధంగా ఇది అది చెప్పారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? లెక్చర్లు స్టేజ్ మీద ఎన్నైనా చెప్తారు, ఇక్కడ ఎవరు పాటిస్తున్నారు? లెజెండరీ అంటే స్టేజ్ మీద చెప్పడం కాదు, ఇక్కడ నిజంగా మీ పిల్లలే కష్టంలో ఉన్నారు సార్, అది అడ్రస్ చేయకుండా మీరే అందులోని అటుపక్క సైడ్ నుంచి చేస్తే ఏందో సరే. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా వేస్లో రిక్వెస్ట్ చేశారు, రావట్లేదు. అవి రావకపోగా వీళ్ళకి ఎక్స్ట్రాగా చెప్తున్నాను కదా 40-50 వేలు ఎక్స్ట్రా కట్టాలంటే వాళ్ళు యాడ్ నుంచి తెస్తారు పిల్లలు, ఆ యూనివర్సిటీ పిల్లలు. సో ఇది చాలామందికి తెలియడం కోసం అలా సైలెంట్ ప్రొటెస్టులు చేస్తుంటే అది కొంతమందికి రీచ్ అయ్యి స్టూడెంట్ ఫెడరేషన్కి ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు. అలా వేరే స్టూడెంట్స్ వాళ్ళు కూడా వస్తే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కలిసి దీన్ని కొంచెం వాయిస్ స్ట్రెంథన్ చేసి సైలెంట్ వేలోనే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ భారీగా ఆస్తి నష్టాలు జరిగేలా ప్రొటెస్టులు చేయలేదు, ఏమి వెర్బల్ వార్లు ఏం జరగలేదు, ఏమీ జరగలేదు, సైలెంట్ ప్రొటెస్టులు జరుగుతుంది. కానీ అందాల్సిన తీర్పు, కావాల్సిన న్యాయం, రావాల్సిన న్యాయం రాకపోతే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే వన్ ఫైన్ డే ఫిబ్రవరి 3వ తారీఖు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మెమరాండం మొత్తం ఇద్దాం, అసలు ఏం జరుగుతుంది అనేది డాక్యుమెంటెడ్ థింగ్ ఇద్దామని డిసైడ్ అయినప్పుడు ఒక ఎస్ఎఫ్ఐ లీడర్ ముగ్గురులో ఇద్దరిని సడన్గా వివి వినాయక్ సినిమాలో లాగా సుమోలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు లక్కీగా మిగిలిన ఎస్కేప్ అయిపోయిన ఒక పర్సన్, మిగిలిన వాళ్ళు వెంటనే ప్రాంప్ట్గా అంటే ప్రోయాక్టివ్గా వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడ వీ హ్యావ్ టు అప్రిషియేట్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది తిరుపతిలో జరిగింది ఘటన అంట. వాళ్ళు ఒక గంట 2 గంటలు ఎతికితే దొరికారు. సో మ్యాటర్ ఏంద్రా అంటే కట్ చేస్తే ఈ స్టూడెంట్ లీడర్స్ని కిడ్నాప్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాడీ గార్డ్స్. ఆ బాడీ గార్డ్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళు రా అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మోహన్ బాబు గారి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఆ వెహికల్స్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయరా అంటే ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కిడ్నాప్ చేసిన పర్సన్ని ఒక ప్లేస్లో పెట్టారు, ఆ ప్లేస్ ఎవరిదరా అంటే యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్. ఇన్ని కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉన్నా వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్స్ తాలూకా హెడ్స్ని ఏమీ అరెస్ట్ చేయలేదు, ఓన్లీ ఆ బాడీ గార్డ్స్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి A2 A3 కింద విష్ణు గారిని, మోహన్ బాబు గారిని పెట్టారు. ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా, అటుపక్క వాళ్ళు రివర్స్లో వీళ్ళ మీద కేసేశారు, స్టూడెంట్స్ మీద. వీళ్ళు మమ్మల్ని, ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మమ్మల్ని డిమాండ్ చేస్తారు డబ్బులు 15 లక్షలు 17 లక్షలు అని. తెలుసు కదా ఆ కోర్టులో ఒక్కసారి కేసు పడితే ఎంత అద్భుతంగా వెళ్తుందో. డబ్బున్నోడికి ఒకలా వెళ్తుంది, ఇక్కడ పైసామే పరమాత్మ హే. పేదోడికి ఒకలా ఉంటుంది, డబ్బున్నోడికి ఒకలా ఉంటుంది. డబ్బున్నోడికి కూడా కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. డబ్బు ఉంటే సరిపోతుంది, డబ్బుతో పాటు వాడికి సెలబ్రిటీ స్టేటస్ ఉందా, వాడికి పొలిటికల్ స్టేటస్ ఉందా, పొలిటీషియన్స్తో టచ్ ఉందా, కులాలు మతాలు, అబ్బో చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా హాజరు కాలే. పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చారు, దానికి మంచు విష్ణు గారు ఒక లెటర్ రాశారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను 15వ తారీఖున అటెండ్ అవుతా అని చెప్పి. వేరే ఏ పర్సన్స్ అయినా విఐపీ స్టేటస్ లేని వాళ్ళు, ఇలా సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్ళకి అంత టైం ఇస్తారా పోలీసులు? నోటీస్ ఇచ్చిన వెంటనే ఆ రోజు పరిగెట్టుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ అదేం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు ఒక్కసారి ఆలోచించండి. ఇదే పొజిషన్లో మోహన్ బాబు గారు, విష్ణు గారిని పక్కన పెట్టి వేరే వాళ్ళు ఉంటే కేసు ఎలా ఉంటుంది? ఇలాగే స్లో మోషన్లో నడుస్తుందా? అంటే స్టూడెంట్స్ వాళ్ళ రైట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తే సైలెంట్గా పాపం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అవి సబ్మిట్ చేయడానికి వెళ్తుంటే, అది వాళ్ళ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం కోసం, వాళ్ళ దగ్గర పిండేస్తున్న డబ్బులను ఆపడం కోసం వెళ్తుంటే, కాలేజ్ హెడ్సే వాళ్ళని బ్రాడ్ లైట్లో కిడ్నాప్ చేసేసింది కాంక్రీట్గా ఎవరు చేశారు అని తెలిసినా కూడా ఇక్కడ వెర్డిక్ట్ రావట్లేదు. దిస్ ఈజ్ ఇండియా. మీకు ఇంకో సినారియో చెప్తా. ఇదే సినారియో ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ని ఎవరినైతే కిడ్నాప్ చేశారో ఆ ఇద్దరు స్టూడెంట్స్ ప్లేస్లో ఆ ఇద్దరు పిల్లలు మోహన్ బాబు గారి రిలేటివ్స్ కానీ మోహన్ బాబు గారి కొడుకులు కానీ విష్ణుబాబు గారి కొడుకులు కానీ అనుకోండి, వాళ్ళు దొరికారు. ఇలాగ వేరే వాళ్ళు ఎలా కిడ్నాప్ చేస్తున్నారు. అప్పుడు ఇలాగే లా పనిచేస్తుందా? పనిచేయదు. ఇండియాలో లా పేదోడికి ఒకలా పనిచేస్తుంది, డబ్బున్నోడికి ఒకలా పనిచేస్తుంది. డబ్బున్నోడికి కూడా నేను చెప్పాను కదా క్రైటీరియా, వాళ్ళకి ఒక లెవెల్స్ ఉంటాయన్నమాట, A1 A2 A3 లాగా. సో మన ముఖానికి ఏం చేశారా అంటే నోటీసులు పంపాము. A2లో విష్ణు గారిని పెట్టాము, A3లో మోహన్ బాబు గారిని పెట్టాము, నోటీసు విష్ణు గారికి పెట్టాము,
2-3 రోజులు హాజరు కావాలంటే ఆయన పెద్ద లెటర్ రాసి నేను కొంచెం బిజీగా ఉన్నాను, అది కైండ్లీ అడ్జస్ట్ చేసుకుని నేను 15వ తారీఖున వస్తా అన్నారు. ఆ లోపల బ్యాక్ ఎండ్లో జరగాల్సిన వ్యాపారాలన్నీ జరుగుతాయి. ఆ స్టూడెంట్ల మీద కేసులు వేసేయడము, వాళ్ళని బలిపశువులు చేసేయడం, ఇవన్నీ జరుగుతాయి. మనం ప్రతిరోజు చూసిన సినిమా. ఇంత పెద్ద విషయం జరుగుతుంటే ఎవరూ మాట్లాడటం లేదేమి అంటే మీడియా అంటే ఓన్లీ జర్నలిజం చేసిన వాళ్ళే మాట్లాడాలా? యూట్యూబర్లు మాట్లాడకూడదు? యూట్యూబర్లు మిగిలిన స్టేట్లలో కానీ వేరే కంట్రీలో కానీ జరిగితే వెంటనే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ సీజీతో వచ్చి చేసేస్తున్నారు మన పెద్ద పెద్ద యూట్యూబర్లు. ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? రెస్పాండ్ అవ్వాలి. ఎవ్రీబడి షుడ్ రెస్పాండ్. నేను కూడా లేట్గా రెస్పాండ్ అయ్యాను, ఐ అపాలజైజ్ ఫర్ దట్. బట్ నేను రీజన్స్ అట్లీస్ట్ చెప్తున్నాను కదా ఎందుకు అయ్యాను అని చెప్పి. 2 కేసులు ఉన్నాయి. సరే అమ్మ ఏదైతే అయింది ఇంకో కేసు. నిజమే మాట్లాడుతున్నాం కదా, న్యాయం గురించే మాట్లాడుతున్నాం కదా, పిల్లల గురించే చెప్తున్నాం కదా. అప్పుడు మాట్లాడింది న్యాయం గురించే, కానీ లేట్ అవ్వచ్చు, కానీ వస్తుంది, టైం పడుతుంది. మనకు ఆ ఓపిక ఉండాలి. లేకపోతే యూట్యూబ్లోకి రావద్దు, ఏదో వేరే క్రింజ్ కంటెంట్ చేసుకోండి యూట్యూబ్లోకి వచ్చినా కూడా. సో ఇది పిల్లలు, మీకు ఇందులో ఏం అర్థమైందో చెప్పండి. ఇక్కడ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని డబ్బులు ఇలా లాగేస్తున్నారు కదా. మీకు ఒక కామెడీ చెప్తాను చూడండి, మీరు దేంతో నవ్వుకుంటారు దాంతో నవ్వుకుంటారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో. అంటే వీళ్ళు ఆ ప్రాఫిట్స్ని వేరే దానికి పెట్టుకోకూడదు, వాళ్ళు ఓన్గా వాడుకోకూడదు, వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఆరు ఎందులోనో షేర్స్లో గీట్స్లోనూ పెట్టుకోకూడదు. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్గా వాడుకోవాలంట. ఇండియాలో ఏడైనా జరుగుతుందా అసలు? అందరికీ తెలుసు సిస్టంలో బొక్కలు, కానీ ఎవడు ఏం మాట్లాడు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు అర్థమైపోతుంది. నేను 1 month బ్యాక్ మా బుడ్డోని స్కూల్లో జాయిన్ చేద్దాం అని చెప్పి 3 స్కూల్కి వెళ్ళాను. నర్సరీ గుర్తుపెట్టుకోండి, అన్ని సిబిఎస్ఈలే, మీ స్టేట్ సిలబస్ లేవు. ఒక స్కూల్లో నర్సరీ ఫీజు 60,000 చెప్పారు. అది కాకుండా అడ్మిషన్ ఫీజు 13,000 15,000, బట్టలు బుక్కులు అవి 7,000, మొత్తం కలిపి పేర్లు చెప్పండి స్కూల్ పేర్లు. స్కూల్ ఏ 80,000. దేనికి? నర్సరీలకి. ఏం చెప్తారు? ABCD 1 2 3 4, రెడ్ గ్రీన్ బ్లూ, అంతే, ఇంతకు మించి ఏముండదు. స్కూల్ బి, అది కూడా సిబిఎస్ఏ. మళ్ళీ ఇంకోటి చెప్తా, అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్తున్నారు రోయ్. స్కూల్ బి ₹1,00,000 ప్లస్ ఇంకో 20,000 ఎక్స్ట్రా. చెప్పాను కదా, ఇవి అడ్మిషన్ ఫీ, పుస్తకాలు, ఇది అది. స్కూల్ సి భయ్యో కొంచెం దానికి గ్రౌండ్ కూడా లేదు. మళ్ళీ 2 లక్షలు నర్సరీకి. కట్ చేస్తే 3 స్కూల్లో చెప్పేది అవే ABCDలు, అవే 1 2 3లు, అదే రెడ్ బ్లూ గ్రీన్ కలర్లు, అవే 3-4 చిన్నపిల్లల ఆటలు ఉంటాయి చూసారా, ఆ ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్ వేసేసి, అదే గ్రాస్ వేసేసి, ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి ఆడించే గేమ్లు. గ్రౌండ్కి కూడా తీసుకెళ్ళరు చాలా స్కూల్. గ్రౌండ్ కూడా లేదు. గ్రౌండ్ లేని స్కూల్కి గవర్నమెంట్ గారు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. మా చిన్నప్పుడు స్కూల్లో చిన్న స్కూల్ కానీ ఎంత చిన్నదైన గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు 10లో 8 స్కూల్కి గ్రౌండ్లు ఉండట్లేదు. ఏమంటున్నారంటే వీళ్ళు ఆదివారమో శనివారమో గ్రౌండ్లు ఉండే స్కూల్కి తీసుకెళ్ళి 1 గంట ఆడించి వచ్చేస్తారంట. అలా ఉంది మన పరిస్థితి. ఆ మినిమమ్ బేసిక్ క్రైటీరియాస్ అనేవి కూడా చెక్ చేయకుండా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇదొకటి ప్రాబ్లమా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతలా పిండేస్తున్నా కూడా మనం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మనము ఒక 10 లక్షలు దాటి ఇంత సంపాదిస్తే ఇంత ట్యాక్స్ కట్టాలి, 20 లక్షలు దాటి సంపాదిస్తే ఇంత ట్యాక్స్ కట్టాలని గవర్నమెంట్ రూల్ పెట్టి రెగ్యులైజ్ చేసి మన దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నారు కదా. మరి అలా కూడా ఒక కట్ ఆఫ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ABCDలు చెప్పిన దానికి 2 లక్షలు 1,20,000 ఏంది అసలు? అంటే గవర్నమెంట్ ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వకూడదా? నాకు అర్థం కాదు, నన్ను ఎడ్యుకేట్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లోనే దొరుకుతుంది అని చెప్పి ప్రైవేట్ స్కూల్లోనే పెడుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువైపోవడం వల్ల అదొక మోజు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, CBSE ఆడుతూట్ అని చెప్పి. గవర్నమెంట్ స్కూల్ ఎలాగో పోయింది. అక్కడ బేసిక్ ఎలాగా అంటే గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు, గవర్నమెంట్ స్కూల్లో సౌకర్యాలు బాగుండవు. అవి పక్కన పెడతాం, గవర్నమెంట్ స్కూల్లో ఈ పంచేది. ఈ ప్రైవేట్ స్కూల్లో అయినా ఒక రెగ్యులైజేషన్ తేవాలి కదా. నర్సరీకి ఇంతకంటే మీరు ఎందుకురా లాగుతున్నారు నర్సరీకి? నేను లెక్క వేసాను, 3 సెక్షన్లు ఉన్నాయంటే మొత్తం 100 మంది ఉన్నారంటే 2 లక్షలు, అంటే 2 లక్షలు ఇంటూ 100 వేసుకోండి, అంటే 2 కోట్లు సంపాదిస్తున్నారు నర్సరీ మీద వస్తున్న డబ్బు 2 కోట్లు. వాళ్ళకి అయ్యే ఖర్చు గట్టి కొడితే 20 లక్షలు కూడా అవ్వదు. మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది? ఆ ఆర్గనైజేషను, ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది? ఆ వెల్ఫేర్ కోసం ఎక్కడ పెడుతున్నారు? నాకేం కనబడట్లేదు, ఒక్క గ్రౌండే లేదు. నేను లెక్క పెట్టే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా నర్సరీ, LKG, UKG 3 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ 3, అంటే 13 సంవత్సరాలు. ఇలా గుర్తుపెట్టుకోండి. 2 లక్షలు యావరేజ్ చేసుకోండి, ఇంకా పెరుగుతుంది కానీ యావరేజ్ చేసుకోండి. 2 లక్షలు ఇంటూ
క్లాస్కి 3 సెక్షన్లు ఉన్నాయి, 100 మంది, 2 లక్షలు ఇంటూ 100 2 కోట్లు, 2 కోట్లు ఇంటూ 13 క్లాసులు ఎంత, 26 కోట్లు వస్తుంది. 26 కోట్లు వస్తుంది సంవత్సరం వీళ్ళకి ఎంత కట్ అవుతుంది అంటే నేను అవాక్ అయ్యా. నర్సరీ వాళ్ళకి ఆఫ్లైన్లో కనుక్కుంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చే జీతం 20,000 నెలకి. గట్టి కొడితే ఓవరాల్గా వాళ్ళకి కొన్ని స్టాఫ్ 30 మంది ఉన్నారు, కానీ నేను 100 మంది వేస్తా. 100 మందికి నెలకి యావరేజ్ 50,000 వచ్చినట్టు వేస్తా. అంటే సంవత్సరానికి 6 లక్షలు, 6 లక్షలు ఇంటూ 100 6 కోట్లు అవుతుంది. నేను చాలా ఎక్కువేసాను. పెట్రోల్కి నెలకు 10 లక్షలు వేస్తున్నాను, అలా వేసుకున్న 1,20,00,000 పెట్రోల్ ఇన్ ద సెన్స్ బస్సులకి. మిగిలినవి 2.8 crores ఆ వెల్ఫేర్ గురించి చేసాను. 10 కోట్లు ఎంత తిప్పు కొట్టినా 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఇక్కడ 16 కోట్లు వస్తుంది. జస్ట్ ఒక లేమేన్ గడి ఒక లెక్క వేసుకుంటే 16 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 16 కోట్లు ఎక్కడికి వెళ్తుంది, ఏ వెల్ఫేర్కి వెళ్తుంది, ఆడిటీలు ఎలా చేస్తున్నారు, అంతా బ్యాక్ ఎండ్లో జరిగిపోద్ది. ఇది ఒక స్కూల్లో కాదు, ప్రతి స్కూల్లో జరిగిన వ్యాపారమే. మళ్ళీ వచ్చి కథలు ఏం చెప్తారా అంటే ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేవి ఒక చారిటీలా పనిచేయాలి కానీ ఒక బిజినెస్లా పనిచేయకూడదంట. నంబర్ 1 బిజినెస్ ఏమైనా మన ఇండియాలో ఉందరా అంటే అది ఎడ్యుకేషన్ సిస్టమే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మాట్లాడు సొల్లు. సో అక్కడ నుంచి రూట్ కాజ్ అక్కడి నుంచి కట్ చేసుకుంటూ రావాలి. అక్కడి నుంచి స్ట్రీమ్లైన్ చేసి రెగ్యులేషన్లను మొదలు పెడితే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఫీజు గురించే కదా వచ్చింది. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇంతకు మించి నువ్వు ఛార్జ్ చేయకూడదు. నర్సరీకి ఇంత, ఎల్కేజీకి ఇంత, ఇంజనీరింగ్కి అయితే ఎంత అని చెప్పి ఒక బ్రాకెట్, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇచ్చి అది ఆ ప్రోటోకాల్ ఫాలో అయినట్టు ఉంటే ఈ ప్రాబ్లం రాదు కదా. ఇప్పుడు ఎంబీఏలో ప్రాబ్లం ఏంది, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీ కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, పిల్లలు కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకేమో హాల్ టికెట్ ఇవ్వనంటున్నారు. డూ ఆర్ డై సిచ్యువేషన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే కిడ్నాపులు చేసేస్తున్నారు. దీని న్యాయం వస్తుందంటే రాదు, 99% న్యాయం రాదు. ఎందుకంటే మన ఇండియాలో ఏవేవో కంటెంట్లు, క్రింజ్ కంటెంట్లు, 3 పిల్లల పాటలు పాడింది, 3 పిల్లలు బాత్రూమ్కి వెళ్ళింది, ఇలాంటివన్నీ మనము వీడియోలు వైరల్ చేస్తాం, రీల్ వైరల్ చేస్తాం. కానీ పిల్లలకి, స్టూడెంట్స్కి ఇలాగ ప్రాబ్లం అవుతుంది. బ్రాడ్ లైట్లు ఇంతమందిని ఇద్దరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా ఎవరో తెలిసిన తర్వాత కూడా మనం హ్యాపీగా పాప్కార్న్ తినుకుంటూ క్రింజ్ వీడియోలు చూసుకుంటూ లైకులు చేస్తాం తప్ప దీని మీద రెస్పాండ్ అవ్వాలని మనకు లేదు. ఇట్స్ హై టైం, కైండ్లీ రెస్పాండ్ అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి తెలిస్తే పెద్ద యూట్యూబర్లు దయచేసి ద్వారా రియాక్ట్ అవ్వండి. సేఫ్ గేమ్ ఆడొద్దు, రియాక్ట్ అవ్వండి. మిమ్మల్ని చాలామంది హీరోలు అనుకుంటున్నారు, రాంబాబులు. మాకు బోల్ మంది రాంబాబులు, జూడన్న హీరో, రాజా అన్న హీరో, క్రాంతి వ్లాగర్ హీరో. వాళ్ళు ఏం చేస్తున్నారు, అది రియాక్ట్ అయ్యండి. ఇప్పుడైనా రియాక్ట్ అవ్వండి. అలాగే మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా ఎక్స్ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ మై ఆనెస్ట్ వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. ఐ హోప్ వెడ్డికి రావాలని కోరుకుందాం. దీని మీద ఎటువంటి డెవలప్మెంట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను. బట్ ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీనికి స్ట్రైక్ పడవచ్చు, నాకు మీద లీగల్ నోటీస్ వేయచ్చు, ఏదైనా వేయచ్చు. బట్ వీళ్ళున్న టైంలోనే డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అవేర్నెస్ జనాలకు పంచండి. నా పాటలేదు నేను పడతా. సమగా నమస్కారం, ధన్యవాదాలు.